హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీలోని శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. ఫ్రోబెల్ శాస్త్రవేత్త. ఫ్రోబెల్ జర్మనీ దేశానికి సంబంధించినవాడు. పెస్టాలజీకి సమకాలికుడు. పెస్టాలజీకి సమకాలికుడు. 2. కిండర్ గార్డెన్ అనే చిన్న పిల్లల పాఠశాల వ్యవస్థకు మూలపురుషుడు. కిండర్ గార్డెన్ అనే చిన్న పిల్లల పాఠశాల వ్యవస్థకు మూలపురుషుడు. కిండర్ గార్డెన్ పాఠశాలను ప్రవేశపెట్టింది, దానికి మూలపురుషుడు ఎవరు అని అంటే ఫ్రోబెల్. నెక్స్ట్ 3. ఫ్రోబెల్ 1837లో స్థాపించిన చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ కిండర్ గార్డెన్ పాఠశాలలుగా రూపొందింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపొందించబడినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది? 4 ఆప్షన్లు ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమని ఉంటుంది? చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనే దానికే మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, ఫ్రోబెల్ బోధనా పద్ధతులు. స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన, బోధనలో బహుమతులను ప్రవేశపెట్టాడు, క్రీడల ద్వారా నేర్చుకోవడం, సంగీతం ద్వారా అభ్యసనం చేయడం. నెక్స్ట్, ఫ్రోబెల్ ప్లే వే అనే పదాన్ని రూపొందించాడు. ప్లే వే అనే పదాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఫ్రోబెల్. ఫ్రోబెల్ ఉపాధ్యాయుడిని తోటమాలితో విద్యార్థిని తోటలోని మొక్కలతోని పోల్చాడు. ఏ శాస్త్రవేత్త ఉపాధ్యాయుడిని తోటమాలితోనూ విద్యార్థులను తోటలోని మొక్కలతోని పోల్చాడు అని అడిగితే ఫ్రోబెల్ అనే శాస్త్రవేత్త ఆప్షన్కి పెట్టాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.